హలో ఎవ్రీవన్, క్యారెట్ చట్నీ చాలా టేస్టీగా రావాలి అంటే నేను చెప్పిన ఈ టిప్స్ని ఫాలో అవ్వండి. ఇంట్లో వాళ్ళంతా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా హాఫ్ కేజీ క్యారెట్ని ఇలా పొడవుగా తురుముకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ పై మందంగా ఉన్న గిన్నెలో మనం తురిమిన క్యారెట్ని వేసి వాటర్ మొత్తం పోయే వరకు ఇలా గోల్డెన్ కలర్కి వచ్చేలా ఫ్రై చేయాలి. అడుగు మాడిపోకుండా ఇలా లో ఫ్లేమ్ పై ఫ్రై చేయాలి. ఇది చూడండి, క్యారెట్ కలర్ మొత్తం చేంజ్ అయ్యి వాటర్ ఇంకిపోయింది. దీనిని నిల్వ పచ్చడిలా పోపేయాలి. ఒక గిన్నెలో 4 స్పూన్ల ఆయిల్ వేసి, ఇవన్నీ కాకుండా మామూలుగా మీరు పచ్చడికి ఎలా పోపేస్తారో అలానే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ వేసి కొంచెం ఫ్రై అయ్యాక హాఫ్ స్పూన్ ఇంగువ, 1 స్పూన్ పసుపు వేసి ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇది చల్లారేలోపు ఫ్రై చేసిన క్యారెట్కి 3 స్పూన్ కారము, 2.5 స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ మెంతి పొడి, 1 స్పూన్ ఆవపొడి వేసి ఒకసారి కలుపుకొని ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ రసంని వేసి బాగా కలపాలి. ఇప్పుడు చల్లారబెట్టిన పోపుని ఇందులో వేసి ఆయిల్ అంతా కలిసేలాగా బాగా కలపాలి. కారం, ఉప్పు ఒకసారి టేస్ట్ చేసి మీకు తగినంత ఉప్పు కారంని సెట్ చేసుకోండి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ క్యారెట్ చట్నీ రెడీ. వేడి అన్నంలో ఈ చట్నీని వేసుకొని తినండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ట్రై చేసి మీకు నచ్చితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.